హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సముద్రాన్ని మనం చూసినప్పుడు మనకు కనిపించేది పైభాగం మాత్రమే. అడుగున ఏమి జరుగుతుందో ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు చైనా చేసిన ఒక సంచలన ఆరోపణ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మా సముద్రాల్లో గూఢాచారి తాబేళ్లు తిరుగుతున్నాయి, స్పై చేపలు ఈదుతున్నాయి, విదేశీ శక్తులు సముద్ర గర్భంలో రహస్య యుద్ధం చేస్తున్నాయి అంటూ బీజింగ్ హెచ్చరికలు జారీ చేసింది. వినడానికి ఇది ఒక సినిమా కథలా అనిపించినా ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సైనిక పోరాటాల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు చైనా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? చైనా జాతీయ భద్రతా సంస్థల ప్రకారం విదేశీ గూఢచారి సంస్థలు తాబేళ్లు, చేపలు, అండర్ వాటర్ డ్రోన్లు, సెన్సార్ బోయిలు, సముద్రం అడుగున పరికరాలను ఉపయోగించి చైనా జలాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ పరికరాలు నీటి ఉష్ణోగ్రత, ఉప్పుదనం, ప్రవాహాల దిశ, సముద్ర లోతు, అంతేకాకుండా చైనా అణు జలాంతర్గాముల కదలికలను కూడా గమనిస్తున్నాయి అని వాళ్ళ ఆరోపణ. సేకరించిన సమాచారాన్ని ఉపగ్రహాల ద్వారా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కమాండ్ సెంటర్లకు పంపుతున్నారని చెప్తోంది. తాబేలు ఎలా స్పై అవుతుంది? ఒక సముద్ర తాబేలు వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా వాటికి GPS ట్రాకర్లను అమర్చి పరిశోధనలు చేస్తున్నారు. అదే టెక్నాలజీని ఒకవేళ గూఢచర్యం కోసం ఉపయోగిస్తే తాబేలు వీపుపై అమర్చిన చిన్న పరికరంలో GPS, ఉష్ణోగ్రత సెన్సర్, ప్రెజర్ సెన్సర్, హైడ్రోఫోన్ శాటిలైట్ ట్రాన్స్మిటర్ ఉంటే అది ప్రయాణించే ప్రతి ప్రాంతం గురించి విపులమైన సమాచారాన్ని సేకరించవచ్చు. చైనాకు మరి ఎందుకు ఇంత భయం పట్టుకుంది అంటే సముద్రంలో అత్యంత కీలకమైన ఆయుధం సబ్మెరైన్, ప్రత్యేకంగా అణుక్షిపణులు మోసే జలాంతర్గాములు. వాటి స్థానం చాలా రహస్యంగా ఉంచడం చైనాకు అత్యంత ముఖ్యం. చైనాకే కాదు, ప్రతి దేశానికి కూడా. ఒకవేళ విదేశీ దేశాలు వాటి కదలికలను ట్రాక్ చేయగలిగితే చైనా యొక్క అణు నిరోధక శక్తికి పెద్ద దెబ్బ తగలవచ్చు. స్పై పరికరాలు ఎలా పనిచేస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రంలో వదిలిన బోయిలు, వేవ్ గ్లైడర్లు, అండర్ వాటర్ డ్రోన్లు నీటిలోని శబ్దాలను వింటాయి. సబ్మెరైన్ ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని విడుదల చేస్తుంది. దాన్నే అకాస్టిక్ సిగ్నేచర్ అంటారు. ఒకసారి ఆ సిగ్నేచర్ డేటాబేస్లో చేరితే ఆ జలాంతర్గామి ఎక్కడ ప్రయాణిస్తున్నదో అంచనా ఈజీగా వేయొచ్చు. భూమిపైన యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆ ఏరియా మొత్తం మ్యాపింగ్ అనేది చాలా అవసరం. అలాగే సబ్మెరైన్ల యుద్ధానికి సముద్రపు అడుగు మ్యాప్ అంతకంటే ముఖ్యమైనది. ఎక్కడ ఎక్కువ లోతు ఉంది, ఎక్కడ పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ దాక్కోవచ్చు, ఎక్కడ సోనార్ పనిచేయదు, ఈ సమాచారం ముందుగానే తెలుసుంటే యుద్ధంలో భారీ వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తుంది. ప్రపంచంలో ఇలాంటి గూఢచర్యం ఇదివరకు కూడా జరిగింది. కోల్డ్ వార్ సమయంలో అమెరికా SOSUS అనే భారీ అండర్ వాటర్ సెన్సార్ నెట్వర్క్ను నిర్మించింది. దాని పని ఒక్కటే, సోవియట్ యూనియన్ జలాంతర్గాములను గుర్తించడం. అలాగే అమెరికా, రష్యా రెండు డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సముద్ర భద్రత కార్యక్రమాల్లో ఉపయోగించాయి. అంటే సముద్ర జీవులను సాంకేతిక పరికరాలతో ఉపయోగించడం కొత్త విషయం కాదు. తైవాన్ దగ్గర అసలు ఏం జరుగుతుంది? చైనా కోస్ట్ గార్డ్ పరిశోధన నౌకలు ఇటీవల తైవాన్ తూర్పు సముద్ర ప్రాంతంలో అసాధారణ కార్యకలాపాలు నిర్వహించాయి. విదేశీ కార్గో నౌకలను ప్రశ్నించడం, సముద్రం అడుగున మ్యాపింగ్ చేయడం తైవాన్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంటే అదే ప్రాంతం చైనా, అమెరికా జలాంతర్గాముల కార్యకలాపాలకు కీలకమైన ప్రాంతంగా భావిస్తున్నారు. స్పై తాబేళ్లు ఉన్నాయని చైనా చెబుతుంది, కానీ వాటికి సంబంధించిన స్పష్టమైన ఫోటోలు, వీడియోలు లేదా పబ్లిక్ ఆధారాలు విడుదల చేయలేదు. అందుకే కొందరు నిపుణులు ఇది నిజమైన భద్రతా హెచ్చరిక కావచ్చు అంటున్నారు. మరికొందరు ఇది దేశీయ ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి చేస్తున్న ప్రచారం కావచ్చు అంటున్నారు. ఒకప్పుడు యుద్ధాలు భూమిపై జరిగేవి, తర్వాత ఆకాశంలోకి వెళ్ళాయి. ఇప్పుడు ప్రపంచ అగ్రదేశాలు సముద్ర గర్భాన్ని యుద్ధరంగంగా మార్చుతున్నాయి. స్పై తాబేళ్లు నిజమా, ప్రచారమా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ప్రపంచంలో అత్యంత రహస్యమైన యుద్ధం ఇప్పుడు సముద్రం అడుగున నిశ్శబ్దంగా సాగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? చైనా ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా, అబద్ధమా? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.